షేరి వెంకటాపూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నారాయణపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోయిలకొండ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ రవీందర్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన బిడ్డల పెళ్లి చేసే కదా కేసీఆర్ మర్చిపోతామా? మన పిల్లల కాన్పైన కేసీఆర్ కిట్టించే కదా మళ్ళీ మర్చిపోతామా? కేసీఆర్ ఎవరు మర్చిపోతారు? చరిత్రలో ఎప్పటికీ కేసీఆర్ నిలిచిపోతాడు. తెలంగాణ ఉన్నంత వరకు కూడా కేసీఆర్ ఉంటాడు. మేమేదో అధికారం కోసం మీ పార్టీ చేయలే. మీకేమో ఓన్లీ అధికారమే కావాలి, అధికారం కోసం ఎంతైనా మీరు అబద్ధాలు చెప్తారు. కానీ మేము అధికారం కోసం కాదు, 14 సంవత్సరాలు తెలంగాణ తేవడానికి ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము అధికారం కోసం కాదు, 14 ఏళ్ళు అధికారం లేకుండా ఎన్నో అవమానాలు కూడా భరించి ఉద్యమ పార్టీగా తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ ఇవాళ కేసీఆర్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత 10 సంవత్సరాలు ప్రజలు మనం ఎన్నుకుంటే ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇవాళ భారతదేశంలోనే అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 గా తీర్చిదిద్దిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. సరే, 2 సార్లు ఓటేసి ఈసారి మోసపోయి మళ్ళా మనను ప్రతిపక్షంలో పెట్టింది. ఈ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో మేము ప్రజల తరఫుకెళ్ళి ప్రతి దానికి మేము పోరాడి నిరంతరంగా ప్రజల పక్షాన మనం పోరాడి మళ్ళా మనం తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాలే, ప్రభుత్వ తల వంచి మనము డెవలప్మెంట్ చేస్తున్నాలే. మీ కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా అధైర్యపడుతూ మీ వెనుక మేముంటామని చెప్తున్నాం. మొన్న ఏదో మీటింగ్లో చెప్తుంది సార్, పెద్ద పెద్దలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పెద్ద పెద్ద మండల లీడర్లు, వేరే వేరే లీడర్లు అందరూ పార్టీ విడిచిపెడుతున్నారు, మేము మాత్రం విడిచిపెట్టాం సార్. కార్యకర్తలు ఎవరైతే ఊర్లలో ఉన్నామో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా గులాబీ జెండాను విడిచిపెట్టాం, గులాబీ కండవాన్ని విడిచిపెట్టామని చెప్పింది. ఇలా మీకు ఒక మాట చెప్తున్నా, ఎట్లయితే కింది స్థాయి గ్రామాల కార్యకర్తలు పార్టీని అందిపెట్టుకుంటున్న పార్టీని ఎవరో ఈడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు 7 మందిని కూడా ఎన్ని ఉన్నాం, మేము కూడా ఎప్పుడు కూడా పార్టీ విడిచిపెట్టాము. ఏ మీటింగ్ అయినా కూడా మేము కలిసి కట్టుగా ప్రతి ఒక్కరం పోతున్నాం, చిచ్చుగా కొట్లాడుతున్నాం. మా చిచ్చు ఏంటంటే మీకు అందరికి చేతులెత్తి మొక్కుదా, ఈ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేది, కాడగుర్తుకు ఓటేది గెలిపిస్తే మేము ఓడిపోయినా 7 ఎమ్మెల్యేలు మళ్ళీ మేము గెలిచినట్లయితాము, తల ఎత్తుకొని తిరుగుతాము, ఒక గౌరవంగా తిరుగుతాం. మీకు కూడా ఊర్లో ఒక గౌరవం ఉంటుందని చెప్పి మీకు అందరికీ కూడా వేడుకుంటున్నాం. ఎందుకయ్యా ఈ ఎలక్షన్ అయిందనే మన ఎలక్షన్ అవుతుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్, మండల పంచాయతీ ఎలక్షన్, జిల్లా పంచాయతీ ఎలక్షన్ వస్తాయి. దయచేసి చెప్తున్నా, ఇదే ఊపు మీద మనము బాగా కష్టపడాలి. జామానొద్దు. ఒక ప్రభుత్వం పోయింది, లేకపోతే రాజేందర్ రెడ్డి ఓడిపోయిందని చెప్పి మీరు ఏ చింత చేయొద్దు. వచ్చేది మీ ఎలక్షన్ కాబట్టి ఈసారి ఏ ఏ బూతులు అయితే మనకు ఎక్కువ ఓట్లు వచ్చి మనం గెలుస్తామో, ఏ ఊర్లు అయితే బూతుల్లో మనకు మెజార్టీ వస్తుందో ఆ ఊర్లందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీ మళ్ళా మన వాళ్ళు గెలుస్తామని రాసి పెట్టుకోండి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. మీ వెనుక మేముంటాం. ఇవాళ ఏదో అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఉండడం లేదా అనుకున్నారు రాజేందర్ రెడ్డి. కానీ ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరంతరంగా నేను పార్టీ కోసము, మీకోసము నేను నియోజకవర్గంలో తిరుగుతున్నా, పార్టీ కోసమే తిరుగుతున్నా. మీరందరూ చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంపీ ఎలక్షన్ అయిందనే మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, మీ వెనుక నేను మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటా, పట్టణ పెట్టుకుంటా, నా కార్యకర్తలను రక్షించుకుంటాను. ఏమనంటే కొంతమంది మన దగ్గర కూడా లీడర్లు అంటారు, రాజేందర్ రెడ్డి కోపం ఎట్లా ఎట్లాంటి అట్లా మాట్లాడతారు. ఎట్లాంటి అట్లా మాట్లాడి ఏం చేసినా జైలు వేసిందా? నీకు ఇష్టం కొడితే నీ డాక్టర్ పట్టించిందా? పోలీస్ కేసు ఏమన్నా పెట్టిందా? పోనీ నీ దగ్గర ఎప్పుడైనా చేసాపిందా? పార్ట్నర్షిప్ అడిగిందా? పోనీ డెవలప్మెంట్ చేయలేదా? రోడ్లు వేయలేదా? గ్రామ పంచాయతీ బిల్డింగ్ వేయలేదా? కొత్త గ్రామ పంచాయతీ చేయలేదా? స్కూల్ బిల్డింగ్లు కట్టలేదా? గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టలేదా? ఏం చేయలేదు. ఏదో ఒకటి అనాలే కాబట్టి. సరే, మీరు అంటే ఏం కాదు, మీరందరూ నా పిల్లలే అన్నా కూడా నాకు సంతోషమే. నేను మిమ్మల్ని అన్నా, మీరు నన్ను అంటే దాని ఏం తప్పులేదు. మళ్ళా మనం అందరం కూడా మీ వెనుక నేను మిమ్మల్ని గెలిపించుకుంటా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లో
మొన్న ఎవరో అన్నారు, ఏం సార్ వేరే వాళ్ళు మస్తు తిరుగుతారు, పండుగలు తక్కువ తిరుగుతున్నారు సార్, మన ర్యాలీకి నాకు అంచుగా మీటింగ్ లేవు, ఏంది ఇది అన్నారు. నేను ఒక మాట అన్నాను, అయ్యా పోయినసారి మన ఎమ్మెల్యే ఎలక్షన్ 6 నెలల ముందు మోటార్ సైకిల్ ర్యాలీ కోసించే కోసం తినే తినకం 6 నెలలు చేసింది. వాడు 15 రోజుల ముందు టికెట్ తీసుకుని వచ్చే ఇట్లానే గెలిచే పని మన ఎవరు నోరేలేదు. అవునా?